నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం గ్రామంలో స్థానిక హరిహర రెసిడెన్సీ నందు వైభవంగా మినీ మహానాడు. సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ సమీపంలో ఏర్పడ్డ గుంతలను కూర్చున్న ట్రాఫిక్ పోలీసులు. జగంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక హరిహర రెసిడెన్సీ నందు సోమవారం ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజా మినీ మహానాడు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసిందని, ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికే చాలా అభివృద్ధి పనులు జరిగాయని, మరింతగా అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, మద్యం, ఇసుక మైనింగ్ రూపంలో వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని, సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని, అయినా సరే పోలవరం పూర్తవలేదని, రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని, జగన్ చేసిన అప్పులకు వడ్డీ రూపంలో వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. మహానాడు వేడుకగా జరపాలని తెలిపారు. కార్యక్రమంలో జ్యోతుల నవీన్, మహాసేన రాజేష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పరుపత సురేష్ తో పాటుగా 4 మండలాల సీనియర్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే కొత్తదనం వచ్చింది ఈనాడు రాజకీయాల్లో, నూతన రాజకీయం వచ్చింది. అదేవిధంగా నూతనంగా ఉన్నటువంటి చాలామంది 80 మంది కొత్త వాళ్ళు ఈనాడు ఎమ్మెల్యేలు అయ్యారు. అందరూ బాధ్యత. అదేవిధంగా పార్టీలో కూడా నేను మొదటి నుంచి చెప్పిన 2007లో మహానాడు అని చెప్పాను. యువతికి సరైనటువంటి అవకాశం ఇస్తేనే ఏ పార్టీ అయినా సర్వైవ్ అవుతుంది. దాంట్లో అనుమానం లేదు. నిజంగా మేము అనుకున్నాం 73 సంవత్సరాలు దాన్ని మీతో పరిగెట్టారు. నేను 82లో రాజకీయాల్లో నాకు 29 సంవత్సరాలు. 23లో 83లో నేను మంత్రి అయ్యాను. ఇప్పుడు మీరు పరిగెట్టంటే పరిగెట్టలేదు. అంతేంటంటే ఇప్పుడు కూడా కుటుంబం అయినా, రాజకీయం అయినా, ఏ వ్యవస్థ అయినప్పుడు కూడా యూత్ని ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ యూత్ ఇన్వాల్వ్ అయితేనే ఈనాడు భవిష్యత్తులో పార్టీకి స్థానం ఉంటుంది, ఏ కుటుంబానికి స్థానం ఉంటుంది. ఆ విధంగా తెలుసుకోండి. మీరు కుటుంబం చూడండి, ఆ కుటుంబంలో పిల్లలంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు పిల్లలు పుట్టకపోతే. ఎందుకంటే ఆ వంశం పోతాదమని పోయి అందుకే దత్తత తీసుకోవడం నేను చేస్తాను. అలాగే పొలిటికల్ పార్టీలో కూడా యువకులు రావాలి. యువకులు ముందు వస్తేనే ఆ పార్టీ సర్వైవ్ అవుతుంది. అదే సిద్ధాంతం నేను 2007 సంవత్సరంలో ఆనాడు మహానాడులో నా స్పీచ్లు చెప్పారు. అప్పుడు సరిగ్గా మనం అమలు చేయలేకపోయాము. 2009లో తర్వాత ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏమి ఇచ్చారో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తెచ్చుకుంటూ, ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అదేవిధంగా అభివృద్ధి కూడా, నియోజకవర్గ రాష్ట్ర అభివృద్ధిని కూడా, ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తూ మన నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అమలు పరిచేలా చూస్తూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రహదారుల గురించి చూస్తే NGNRTS పరిధిలో మనం శంఖవరం నుండి గౌరవపేట వరకు 5.2 కిలోమీటర్ల రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరకంచి నుండి పెద్దపాలెం 2.1 కిలోమీటర్లు, పెద్దపాలెం నుండి గోకవరం 2.4 కిలోమీటర్లు, రౌతుపాలెం రోడ్డు, టీ రాయవరం రోడ్డు, తిరుమల విలేజ్ రోడ్డు 1.7 కిలోమీటర్స్,
NH5 నుండి పెదనాపల్లి గ్రామం వరకు 2.75 కిలోమీటర్స్, వంతకి కొత్తూరు నుండి జీ కొత్తపల్లి వయా అచ్చుపేట వరకు 5.5 కిలోమీటర్లు, NH5 నుండి వజ్రకోటం వరకు 5.5 కిలోమీటర్లు, రాజవరం నుండి గంగవరం 1.5 కిలోమీటర్లు, రాజవరం నుండి దిగువ శివాడ 2.5 కిలోమీటర్లు, ఎల్లార్పాలెం నుండి ఎల్లార్పట్నం 6.5 కిలోమీటర్లు, బీబీపట్నం నుండి ఎల్లార్పాలెం 2.3 కిలోమీటర్స్, లింగంపర్తి నుండి కొండ తిమ్మాపురం 4.59 కిలోమీటర్లు రోడ్డుని MGNRGS ద్వారా 23 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనం నుంచి మన అన్ని ఏరియా నుంచి కూడా వచ్చి సభలను చేపట్టినందుకు థ్యాంక్స్ చెప్తూ చెప్తే చదువు. కార్మికుల మెడకు ఉరితాడు బిగించే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి డి క్రాంతి కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను నిలువునా ముంచే లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులందరూ పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల్లోని కనీస వేతన చట్టం, పని గంటల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మికుల సంక్షేమ చట్టం ఇవన్నీ మారిపోయి కార్మిక హక్కుల పూర్తిగా యాజమాన్యాలు చేతుల్లోకి పోయే విధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ కార్మిక వర్గం పెరుగుతున్న దారులతో సతమతం అవుతున్నారని, ఇప్పుడు కార్మికుల మీద లేబర్ కోడ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం దాడి ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న చంద్రబాబు, పవన్ కూటమి కార్మికుల హక్కుల కోసం కాకుండా యాజమాన్యాల వైపు నిలబడడం దారుణమన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్నానంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు స్నేహలత, సావిత్రి రత్నం, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణ, తాడిశెట్టి గంగా, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు లోవా కుమారి, సత్య, మధ్యాహ్న భోజన పథకానికి కరక సుబ్బలక్ష్మి, గాడి సత్యవతి, సిఐటియు నాయకులు ఎన్ సూరిబాబు, ఎస్ శ్రీనివాసు, కృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కోట్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఈరోజు ధర్నాలు నిర్వహిస్తున్నాం. జూలై 9వ తేదీన లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కూడా జరుగుతుంది. ప్రధానంగా లేబర్ కోడ్లు కానీ అమలైతే ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో వీళ్ళకి కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ, ఇతర కార్మికులు కానీ ఎవరికి కూడా సంక్షేమ బోర్డులు అమలయ్యే పరిస్థితి ఉండదు. రెండోది, కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నామో ఆ 26,000 రూపాయలు ఈరోజు కనీస వేతనం పోయి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి కనీస వేతనం 4,276 రూపాయలు మాత్రమే మిగిలిన పరిస్థితి కనబడుతుంది. అందుకని లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 42 లేబర్ చట్టాలు ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వీటిలో 29 చట్టాలు ఈరోజు రద్దు కాబోతున్నాయి. ఇవి కానీ రద్దు అయితే కార్మికులకు ఉన్నటువంటి కనీస హక్కులు, కనీస చట్టాలు కూడా రద్దు అయిపోయే దుస్థితి కనబడుతుంది. అందుకని ప్రభుత్వాలు తక్షణం లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గాన్ని అంతని కూడా పాల్గొనేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ సమీపంలో ఆర్ఎన్బి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం పూడ్చారు. ఒక పక్క వర్షం వస్తున్నప్పటికీ ట్రాఫిక్ ఎస్ఐ అడప గారగారావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు గోతులు పూడ్చారు. గోతులు కారణంగా ప్రమాదాలు సంభవించడంతో తాత్కాలికంగా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ ఎస్ఐ గారగారావు తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీస్ సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ
కరీంనగర్ జిల్లా జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట నాగేశ్వర థియేటర్లో యమదుంగ వేడుకలో పాల్గొనే సినిమా చూసే థియేటర్ నుండి అభిమానులందరూ కలిసి సినిమా డాన్స్లతో జగ్గంపేట సెంటర్ చేరుకున్నారు. అక్కడ అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 42వ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేకులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మరిశెట్టి భద్రం మాట్లాడుతూ జగ్గంపేటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న సేవలను కొనియాడారు. బోరన వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ అభిమానాన్ని చాటుకున్నారని భద్రం అన్నారు. నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఇంకా ఎన్నో మంచి హిట్ సినిమాలు తీయాలని కోరారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చేస్తున్న సేవలను స్ఫూర్తిగా అభిమాన సంఘాలని కలిసి ఆయన బాటలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పీలా మణికంఠ, గద్దె కిషోర్, అల్లు సాయిరాం, సందక ప్రసాద్, మైపాల సుధా, దయాసాగర్, రాజేష్, శ్రీదేవి, స్వీట్ స్టాల్ జగదీష్ అధిక సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న అబ్బాయిలందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జగ్గంపేట తెలుగుదేశం నాయకులైనటువంటి పెద్దలు మన మారిశెట్టి భద్రం గారు అతిథిగా రావడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. మా అందరికి కూడా అభిమానులకి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచి చేస్తామని చెప్పేసి ముందు కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేము అందరూ అభిమానులందరూ కోరుకుంటూ జై ఎన్టీఆర్. ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేటలో మరి మంచి ఫండ్స్ ఉండడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫండ్స్ ఏ కార్యక్రమంలో జరుగుతుంది. మరి ఇలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మరి ఏదైతే అభిమాన నాయకుడు అందరి అభిమాన నాయకుడు మరి ఏదైతే ఎన్టీ రామారావు పేదల గురించి ఎంత కష్టపడ్డాడో అదే రీతిలో కూడా మరి సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో దేశం లోపల అంతర్గత భద్రతతో పోలీసులు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకం. దీనిపైన రాష్ట్ర పోలీసులను పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలింది. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్ గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని నేను లేఖ ద్వారా డీజీపీ గారిని కోరానని, పాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఉగ్రవాద జాడలు కలిగిన వారి విషయంలో కఠినంగా వివరించాలని సూచించారు. My concern regarding especially internal security, when country center is waging a war with enforcing the borders to be safe and everything, but also state should take a very active participation in being vigilant in within the internal security. And my concern is always about this is Andhra Pradesh and South is a very soft target. We could previously we had seen in Coimbatore bomb blast had happened, and in Gokul Chat and all. I'm quite concerned about it. And especially in Kakinada port also, I have the whatever inputs I had. Based on that, I think I have spoken. Especially when a particular person called me who been apprehended by joint operation by both Telangana and AP police. I think that's a issue of concern for all of us, and I want to make sure that state police should be vigilant about it. That is one thing, and also state has a fundamental responsibility to make sure internal security is
being taken care of. That is one concern I have. I think that's what I had expressed. And also about regarding Rohingyas, for the last few years, I'm saying, I can say from 2017 to 2018, I had been noticing, and people have been complaining to me when we were in opposition, 2017, 2018, especially in certain parts of AP, a lot of people are coming from Bengal. And they're taking our jobs, and we are losing our employment. And this came from goldsmith. This came from, especially I heard it more from a goldsmith sector. I said, where these guys are coming from? These guys are coming from Kolkata. I said, in all these decades, Kolkata is a part of it. West Bengal is a part of it. How come sudden influx of migration from? Then we understood that it is from Rohingya, bunch of people, whatever, Myanmar. And the problem is, in Telangana or Andhra Pradesh, the main concern is the job should get for locals only. And even the previous government also said major percentage job should go to only for locals. I think everyone's concern is that to give if you don't provide a local employment, that would be an issue. Even if you look at Telangana statehood also, it is based on కడప నగర ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్చించి రానున్న కాలంలో చేయాల్సిన కృషిపై కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా ఈ నెల 22వ తేదీన కడప నగర విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. మంగళవారం నాడు కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ మహానాడు కడప జిల్లాలో 3 రోజులు జరుగుతుందని, ఈ సందర్భంగా కడప నగర అభివృద్ధి జిల్లాలో ఉపాధి అవకాశాలపై చర్చించి సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సిపిఎం కోరుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయం పరిశ్రమలే కీలక ఆధారమని ఆయన అన్నారు. టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నప్పటికీ దాని మీద శ్రద్ధ పెట్టడం లేదన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఉక్కు పరిశ్రమ ఎప్పటిలోపు నిర్మాణం పూర్తి చేస్తారో ఒక సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ నేతలు ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగర పార్టీ విస్తృత సమావేశం ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న పార్టీ ఆఫీసులో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద చర్చ జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప నగరంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిష్కరించాల్సిన కొన్ని సమస్యల్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మహానాడు జరిగిన తర్వాత ఇతర ప్రాంతాల గురించి మాట్లాడుతూనే ప్రధానంగా కడప జిల్లా అభివృద్ధి మీద ఈ మహానాడులో ప్రత్యేకమైన చర్చ జరగాలని సిపిఎం పార్టీ భావిస్తున్నారు. మీరు కడప నగరంలో జిల్లా పరిషత్ ఆవరణలో ఉక్కు దీక్ష చేశారు. ఆ ఉక్కు దీక్ష సందర్భంగా ఒక శిలాఫలకం కూడా మీరు ఏర్పాటు చేశారు. ఆ దీక్షకు గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం ఈరోజు అక్కడ ప్రత్యక్షం అవుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడులో కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడం కాదు, ఆల్రెడీ శంకుస్థాపన ఇక్కడ చేసి ఉన్నారు. 3 సార్లు శంకుస్థాపన చేసినా నిర్మాణం పనులు ఏవి ప్రారంభం కాలేదు. నిరుద్యోగ యువత ఎప్పుడు మాకు ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రారంభం అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే పలానా తేదీ లోపల ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి పనులు మేము ప్రారంభిస్తామని చెప్పి పూర్తి చేయాలి. ఏదో మొదలుపెట్టి అట్లా వదిలేసే ధోరణి కాకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించి ఆ మేరకు ఉత్పత్తి పెంచడానికి ప్రకటన ఈ మహానాడులో చేయాలని చెప్పి మేము కోరుతాము. కాబట్టి ఇక్కడ నాప్రాయ పరిశ్రమ లేకపోతే పెళ్లిమరి దగ్గర ఉన్నటువంటి ఇనుప ఖనిజం వీటన్నిటి ఆధారంగా కొత్త కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. B4 పేరుతో ప్రజల మీద ఉపయోగపడే పనులు మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడేటువంటి పరిస్థితిలో కనిపించడం లేదు. కడప నగరం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగానే ఉంటుంది.
ప్రధాన రోడ్లు బాగా కనిపిస్తున్నాయి తప్ప చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు కూడా లేకుండా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ అస్తవ్యస్తంగా తయారైంది, దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, పారిశుద్ధ్యం పడకేసింది. కడప నగరంలో చెత్త సేకరణ చాలా అధ్వానంగా తయారైంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవే కాకుండా చెర్లోపల్లిలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్లో దాదాపు 4,400 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీటిలో దాదాపు 1000 మందికి ఇళ్ళకి వెళ్ళటానికి దారి కూడా లేకుండా అక్కడ లేఅవుట్ వేసి ఉంచారు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. కుట్లంపల్లి దారి సమస్య ప్రధానంగా ఎదుర్కొంటామని చెరువు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, కానీ చెరువు అభివృద్ధి చేసే సందర్భంలోనే ఆ రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది. చెన్నుచౌక నుంచి కుట్లంపల్లికి వెళ్ళేటువంటి దారి కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో కొనసాగుతుంది. ఇట్లా చూసుకుంటూ పోతే తిలక్ నగర్ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇట్లా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కాలనీలు తీవ్ర ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు, కాబట్టి అనారోగ్యం గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహానాడు జరిగితే ఈ ప్రాంత అభివృద్ధికి కొన్ని మేరకు నిర్ణయాలు చేస్తారని చెప్పి కడప నగర జిల్లా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఈ పోరాటానికి ప్రజానీకం కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రికవరీ మేళా నిర్వహించినట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రికవరీ మేళా నిర్వహించారు. ఏప్రిల్ నెలకు గాను 98 కేసులలో 81 మంది నేరస్తులను అరెస్ట్ చేసి 1,53,580 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేశామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రికవరీ మేళా ద్వారా బాధితులకు పోలీస్ శాఖపై విశ్వాసం పెరుగుతుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయడంతో భారీ స్థాయిలో రికవరీ చేయగలిగామని చెప్పారు. చోరీ కాబడిన ప్రాపర్టీ రికవరీ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ప్రజలంతా పోలీసులకు సహకరించిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ కె లతా మాధురి, క్రైమ్ ఏడీసీపీ ఎం మోహనరావు, క్రైమ్ ఏసీపీ డి లక్ష్మణరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కోటి కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీ రికవర్ చేస్తారండి. ఈసారి 1,53,580 రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేస్తాము. 1 ప్రాపర్టీ కేసు, 5 డే ఎంట్రీ కేసు, 5 నైట్ ఎంట్రీ కేసు, 10 స్టాటిక్ కేసు, 24 మోటార్ సైకిల్ జప్తు కేసు, మిగిలిన 23 దొంగతనం కేసు, మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ 562.045 గ్రామ్, వెండి 701.775 గ్రామ్, క్యాష్ 7,84,930 రూపాయలు, 54 మోటార్ సైకిల్, 380 మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, మెకా, 4 ఏసీ యూనిట్, ఒక ఎల్జీ 55 ఇంచ్ టెలివిజన్, 10 బ్యాటరీస్. సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్, మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మైలవరం నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుకలు మంగళవారం వినట్టాయి. మైలవరం పట్టణం పసుపు మయమైంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు టీడీపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.
మైలవరం ప్రధాన సెంటర్లో ముందుగా ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మినీ మహానాడు కార్యక్రమం ప్రారంభించారు. తొలుత మృతి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన వారికి యుద్ధంలో అమరులైన సైనిక వీరుల సేవలు స్మృతిస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి ప్రజల ఆత్మ గౌరవ పరిరక్షణకు పేదలకు కూడు గుడ్డు నీరు ఆల్పించాడనే దృఢ సంకల్పంతో టీడీపీని స్థాపించారన్నారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యులు తన తండ్రి మాజీ మంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు కూడా ఒకరని తెలిపారు. 2014 నుంచి 19 దాకా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే పని, లోకేష్ బాబు గారు చేసే పని ఏంటంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎక్కువ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమి తీసుకొచ్చి మన పథకాలు ఇక్కడ అమలు చేయగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం, అనంతపురానికి ఏ పరిశ్రమ చేస్తాం, లేకపోతే చిత్తూరుకి ఏ పరిశ్రమ చేస్తాం, విజయనగరానికి ఏం చేస్తాం, వైజాగ్ ఏం చేస్తాం అనే ఆలోచన సాగే పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఒక్క అవకాశం ఉందని బయట అడిగి లోపలికి ఎదురు కూర్చొని ప్లాన్ చేసేది ఏంటంటే నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలి. ఇసుక పాలసీ భారతదేశ చరిత్రలో ఎవరైనా చూసారా? మద్యం పాలసీ భారతదేశంలో ఎవరైనా చూసారా? కావాలని చెప్పి ముందుగానే పథకం ప్రకారం దాదాపుగా 400 కిలోల బంగారం వాళ్ళు కొని కమిషన్ రూపంలో తీసుకున్నారంటే ఈ రోజు కేసులు పెడతా ఉంటే ఒక సామాజిక వర్గం మీద కక్ష కట్టారు. ఇది మరి ఆ రోజు 2019 నుంచి 24 దాకా రెడ్డి సామాజిక వర్గం మీద, తెలుగుదేశం వర్గీయుల మీద ఎన్ని దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి సాయంత్రానికి మద్యం తాగే ప్రతి వ్యక్తికి, భర్త మద్యం తాగితే ఇంట్లో బాధపడే ప్రతి భార్యకి 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో ఏ రకమైన మద్యం అమ్మారు, గతంలో చరిత్రలో ఎప్పుడైనా ఆ బ్రాండ్ ఎవరైనా చూశారా, ఏ రేట్లకు అమ్మారు, తాగి ఎంతమంది మరణించారు, దానివల్ల ప్రజలకి ఎంత అనారోగ్యం పాలయ్యారు, కానీ తర్వాత తద్వారా ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారని చెప్పి ఈ రోజు సిట్ విచారణ జరుపుతుంటే అందరికీ తెలిసిన నగ్న సత్యం. తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, పడమట సూర్యాస్తమయం ఎలాగవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మద్యం కుంభకోణం అంత వాస్తవం, అంత నిజం. అది రాష్ట్రం మొత్తానికి తెలిసినటువంటి యూనివర్సల్ ట్రూత్. కానీ ఆ వాస్తవాన్ని రోజు సిట్టు వెలికి తీస్తా ఉంటే దానికి రాజకీయం పురుగుతా ఉన్నారు, గగ్గోలు చేస్తా ఉన్నారు. కాబట్టి చట్టం ఎక్కడైనా కదగదు. చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, రేపటి రాబోయే మన నాయకుడు లోకేష్ బాబు కూడా ఈ రోజు ఇట్లాంటి ఆక్రమణలు మొదలైన వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఖచ్చితంగా లోకేష్ బాబు అంటే తాతగారి లక్షణాలు, తండ్రి లక్షణాలు, రాయలసీమలో పుట్టిన రాయలసీమ బిడ్డ పులి బిడ్డలాగా తనకున్న పౌరుషం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమార్కుల పాలిట తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కఠినంగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరం గ్రామంలో స్థానిక హరిహర రెసిడెన్సీ నందు వైభవంగా మినీ మహానాడు. సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ సమీపంలో ఏర్పడ్డ గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.